శ్రీకృష్ణ కథలు. ఒకప్పుడు ప్రపంచము నిజానికి దానవులే అయినను క్షత్రియులమని చెప్పుకొనే పలువురు రాజుల అనవసరమైన సైనిక బలవారంతో కృంగిపోయింది. ఆ సమయంలో ప్రపంచమంతా కల్లోలితం కాగా అసురీరాజుల వలన తనకు కలిగిన కష్టాలను చెప్పుకోవడానికి భూదేవి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళింది. భూదేవి గోరూపాన్ని దాల్చి కన్నీటితో బ్రహ్మ ముందు నిలిచింది. ఆమె నిస్సహాయురాలై రోదిస్తూ అతని కరుణను కోరుకుంది. భూలోక కల్లోల పరిస్థితిని ఆమె తెలియజేయగా విని బ్రహ్మదేవుడు మిక్కిలి కలత చెందినవాడై విష్ణు భగవానుడు నివసించే క్షీరసాగరానికి వెంటనే బయలుదేరాడు. శివాది దేవతలు భూదేవి కూడా బ్రహ్మ వెంట వెళ్ళారు. క్షీరసాగర తీరాన్ని చేరిన బ్రహ్మ దివ్య వరాహ రూపంలో పూర్వము ధరణిని కాపాడినట్టి విష్ణువును స్తుతించడం మొదలుపెట్టాడు. వేదమంత్రాలలో పురుష సూక్తం అనే ఒక ప్రత్యేకమైన స్తోత్రము ఉన్నది. సాధారణంగా దేవతలు పురుష సూక్త ఉచ్చారణ ద్వారానే దేవాది దేవుడైన విష్ణువును స్తుతిస్తారు. ప్రతి లోకం యొక్క అధిష్టాన దేవత తన లోకంలో ఏదేని విపత్తు సంభవించినప్పుడు ఈ విశ్వానికి ప్రభువైన బ్రహ్మదేవుని దర్శించవచ్చునని ఇచ్చట అర్థమవుతున్నది. ఒక బ్రహ్మదేవుడు ప్రత్యక్షముగా దర్శించడము కాకుండా క్షీరసాగర తీరంలో నిలిచి దేవాది దేవుడైన విష్ణువును ఆశ్రయించగలుగుతాడు. ఈ విశ్వంలో శ్వేతద్వీపం అనే లోకము ఉన్నది. ఆ లోకంలోనే క్షీరసాగరం ఉన్నది. ఈ లోకంలో ఉప్పు సముద్రము ఉన్నట్లుగానే ఇతర లోకాలలో నానా రకాలైన సముద్రాలు ఉన్నాయని వేదవాగ్మయము ద్వారా తెలుస్తున్నది. క్షీరసాగరం ఒకచోట, తైల సముద్రము మరొక చోట, సురా సముద్రము ఇంకొక చోట, నానా రకాలైన ద్రవముల సముద్రాలు అన్యత ఆ విధంగానే ఉన్నాయి. దేవాది దేవుడైన క్షీరోదయకశాయి విష్ణువును ప్రసన్నుని చేయడానికి దేవతలు చేస్తే స్తుతియే పురుష సూక్తము. క్షీరసాగరంలో శయనించడి కారణంగానే ఆ దేవదేవుడు క్షీరోదయకశాయి విష్ణువు అని పిలువబడ్డాడు. దేవదేవుని ఈ రూపము నుండియే ఈ విశ్వమునందలి అన్ని అవతారములు ప్రకటమవుతాయి. దేవతలందరూ పురుష సూక్తంతో దేవాది దేవుని స్తుతించిన పిమ్మటయు దానికి సమాధానము రాలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆసీనుడై ధ్యానమగ్నుడు కాగా అతనికి విష్ణు భగవానుని నుండి సందేహము వినిపించింది. తరువాత అతడు ఆ సందేశాన్ని దేవతలకు వినిపించాడు. వేదజ్ఞానాన్ని పొందే పద్ధతి ఇదే. వేదజ్ఞానాన్ని బ్రహ్మదేవుడు మొదట దేవాది దేవుని నుండి హృదయంలో పొందాడు. ఈ విషయమే శ్రీమద్భాగవత ఆరంభంలో తేనె బ్రహ్మ హృదయ అధికవయే దివ్యమైన వేదజ్ఞానము బ్రహ్మదేవునికి హృదయంలో తెలియజేయబడింది అని చెప్పబడింది. అదేవిధంగా ఇక్కడ కూడా విష్ణు భగవానుని సందేశాన్ని కేవలము బ్రహ్మదేవుడే తెలుసుకోగలిగాడు. తరువాత తక్షణ కర్తవ్యం కొరకు దానిని అతడు దేవతలకు తెలియజేస్తాడు. ఆ సందేశము ఈ విధంగా ఉన్నది. దేవాది దేవుడు తన పరమశక్తులతో పాటు అతి త్వరలోనే ధరణిపై అవతరించబోతున్నాడు. దానవ సంహారము, భక్త రక్షణమనేది తన కార్యమును పూర్తి చేయడానికి అతడు భూమిపై ఉన్నంత వరకు అతనికి సహాయంగా దేవతలు కూడా అక్కడే ఉండాలి. దేవతలందరూ శీఘ్రమే యదువంశంలో జన్మించాలి. కొంతకాలానికి అదే వంశంలో దేవాది దేవుడు ఆవిర్భవించనున్నాడు. స్వయంభు భగవానుడైన శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా వసుదేవ తనయునిగా ప్రకటము కానున్నాడు. అతని ఆవిర్భావానికి ముందే దేవతలు తమ పత్నులతో పాటు ఈ ప్రపంచంలోని పుణ్యవంశాలలో ప్రకటమై భగవత్ కార్యంలో తోడ్పడాలి. భగవద్గీత దేవతలు భూలోకంలో అవతరించాలని సూచిస్తూ తత్వీర్యద్రం అనే పదము ఇక్కడ ప్రయోగించబడింది. వేరు మాటలలో కేవలం భగవత్తీర్థమయ జీవితమే ఈ జీవుడై దేవతయే కోట్ల కొలది పడగలపై లోకములను భరించెడివాడు. శ్రీకృష్ణాంశ
శ్రీకృష్ణాంశయైనవాడు అయిన అనంతుడు కూడా శ్రీకృష్ణావతరణమును ముందే భూలోకంలో అవతరిస్తాడని కూడా దేవతలకు చెప్పబడింది. బద్ధజీవులను మోహనపరచెడి విష్ణువు యొక్క బహిరంగ శక్తి అంటే మాయ కూడా భగవత్కార్య నిర్వహణకై అతని ఆదేశం మేరకు అవతరిస్తుందని దేవతలకు తెలియజేయబడింది. తీయని పలుకులతో దేవతలకు భూదేవికి ఉపదేశం కావించి వారిని శాంతింపజేసిన తర్వాత ప్రజాపతుల పితయైన బ్రహ్మదేవుడు బ్రహ్మలోకమని పిలువబడే మహోన్నతమైన తన లోకానికి వెళ్ళిపోతాడు. యదువంశాధిపతి అయిన శూరసేనుడు మధుర దేశాన్ని పాలించేవాడు. దానిలోని మధురా నగరం, శూరసేనుడి పేరిట ఉన్నట్టి శూరసేన మండలం ఉండేవి. శూరసేనుడి పరిపాలన వలననే మధుర యదురాజులకు రాజధాని అయింది. పుణ్యవంశీయులైన యాదవులు శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో వలెనే మధురలో శాశ్వత నివాసం కలిగి ఉంటాడని ఎరిగినందువలన కూడా మధుర యాదవరాజులకు రాజధాని అయింది. పూర్వము ఒకప్పుడు శూరసేనుడి తనయుడైన వసుదేవుడు దేవకిని వివాహం చేసుకున్న తర్వాత నవవధువుతో కలిసి తన రథంలో స్వగృహానికి బయలుదేరాడు. దేవకి తండ్రి అయిన దేవకుడు తన కుమార్తె వల్ల గల అమితానురాగం వలన అపారమైన కట్నకాలుకను ఇచ్చాడు. స్వర్ణాలంకృతమైన వందలాది రథాలను అతను సమర్పించాడు. ఆ సమయంలో ఉగ్రసేనుడి పుత్రుడైన కంసుడు తన సోదరి అయిన దేవకికి ఆనందాన్ని కలిగించడానికి వసుదేవుని రథాశ్వాల కల్లాలను చేపట్టి నడపసాగాడు. వివాహం జరిగినప్పుడు తన సోదరిని బావను తీసుకొని సోదరుడు వారింటికి వెళ్ళడం వైదిక నాగరికత ఆచారం. నవవధువుకు పుట్టింటి వియోగ బాధ ఉంటుంది కనుక ఆమె తన మామగారింటికి వెళ్ళేంత వరకు సోదరుడు తోడుగా వెళ్తాడు. స్వర్ణమాలలతో అలంకృతమైన 400 ఏనుగులను, చక్కగా అలంకరించబడిన 1500 గుర్రాలను, 1800 రథాలను దేవకుడు కట్నంగా సమర్పించాడు. తన కుమార్తె సహాయానికి అతడు 200 మంది అందమైన కన్యలను కూడా పంపించాడు. క్షత్రియునికి వివాహం జరిగినప్పుడు కన్యతో పాటు కొన్ని డజనుల సంఖ్యలో ఆమె చెలికత్తెలు కూడా వరుణి ఇంటికి వెళ్ళడం క్షత్రియ వివాహ పద్ధతిలో ఉన్నది. రాణి వెంట ఉండేవారు దాసీజనమని పిలువబడినప్పటికీ నిజానికి వారు ఆమెకు చెలికత్తెలుగా వ్యవహరిస్తారు. ఈ పద్ధతి అనంతకాలం నుండి అంటే శ్రీకృష్ణావతరణ జరిగిన 5000 సంవత్సరాల ముందు నుండే కొనసాగుతూ వస్తున్నది. ఈ ప్రకారంగా వసుదేవుడు తన భార్య దేవకితో పాటు 200 మంది అందమైన కన్యలను తన ఇంటికి తీసుకొని రాసాగాడు. వధూవరులు రథంలో సాగేటప్పుడు మంగళ సూచకంగా నానా రకాలైన సంగీత వాద్యాలు మ్రోగించబడ్డాయి. శంఖాలు, కొమ్ములు, మృదంగాలు, బేరులు సమిష్టిగా మ్రోగాయి. ఊరేగింపు ఆనందంగా సాగుతోంది. కంసుడు రథాన్ని తోలుతున్నాడు. ఇంతలో కంసుని సంబోధిస్తూ ఒక ఆశ్చర్యకరమైన వాక్కు, కంసా, నువ్వెంత మూర్ఖుడివి! నీ సోదరి బావల రథాన్ని నడుపుతున్నావే కానీ ఈ సోదరి అష్టమపుత్రుడు నిన్ను చంపుతాడని తెలుసుకోలేకపోతున్నావు అని ఆకాశంలో వినవచ్చింది. కంసుడు భోజవంశీయుడైన ఉగ్రసేనుడి పుత్రుడు. భోజవంశీయులందరిలోనూ అతడు అతి దానవ ప్రవృత్తి కలవాడని ప్రతీతి. ఆకాశంలో భవిష్యవాణిని వినగానే అతడు దేవకీదేవి జుట్టును పట్టుకొని ఆమెను తన ఖడ్గంతో వధించబోయాడు. క్రూరుడు, సిగ్గుమాలినవాడు అయిన కంసుని ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన వసుదేవుడు అతన్ని శాంతింపజేయడానికి వివేకంతోనూ రుజువులతోనూ పలకడం మొదలుపెట్టాడు. బావా కంస, నీవు